హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో టేస్టీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. బయట కొనే సమోసా అలాగే పకోడీల కంటే భలే రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. అలాగే ఈ ప్లేస్లో మైదా పిండి కాకుండా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చండి. అలాగే ఇందులోనే 1/2 స్పూన్ వరకు వామును వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల డైజెషన్ ఇష్యూ లేకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ వరకు అయితే కలోంజీ సీడ్స్ అండి, ఈ ఉల్లి విత్తనాలు అంటారు తెలుగులో అయితే, వాటిని 1/2 స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. నూనె వేసుకొని ఈ నూనె మొత్తాన్ని పిండిని బాగా పట్టే విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. చూస్తున్నారా, ఈ విధంగా పిండి ఇలా మనం గట్టిగా పట్టేస్తే ముద్దలా అయితే కరెక్ట్గా ఆయిల్ సరిపోయేటట్టండి. ఒకవేళ సరిపోకపోతే ముద్ద కట్టకపోతే మరి కాస్త ఆయిల్ వేసుకొని పిండికి బాగా పట్టించండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తాను చూడండి, ఈ విధంగా పిండి గట్టిగా ఉండాలి, టచ్ చేస్తే స్మూత్గా అవ్వాలి. ఆ విధంగా ఒక 10 నిమిషాల పాటు కలుపుకున్నామంటే పిండి బాగా రెడీ అవుతుందండి. 10 నిమిషాలు కాకపోయినా ఒక 5 నిమిషాల వరకు కలుపుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడైనాక అందులో 1/2 స్పూన్ చొప్పున ఆవాలు, 1/2 స్పూన్ చొప్పున జీలకర్రని వేసుకోండి. వేసుకొని 2 చిటపటలు అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. దానిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కలర్ మారితే కనుక సరిపోద్ది. ఆ విధంగా అయ్యేంత వరకు ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయినాక ఇందులో 1/2 స్పూన్ వరకు లేదా 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఈ కారాన్ని వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పును కూడా వేసుకోండి. వేసుకున్నాక ఇవన్నింటినీ ఉల్లిపాయలతో పాటు ఈ నూనెలో బాగా వేయించండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని పైన ఉన్న పొట్టుని తీసేసి ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టేసుకున్న, అలా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని కూడా వేసేసి మొత్తం ఇందులో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలా అంతా దగ్గర పడుతున్నప్పుడు సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఈ కొత్తిమీర తరుగును కూడా అందులో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని దగ్గర పడేంత వరకు అస్సలు చెమ్మ లేకుండా అయితే, అంటే మనకు పొటాటో నుంచి కాస్త చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మ లేకుండా కూడా ఉండేటట్టు ఫ్రై చేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా లేదా గరం మసాలాని వేసుకోండి. వేసుకొని దానిని కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ పొటాటో కర్రీ మనకి ఎంత టేస్టీగా ఉంటే చేసుకునే స్నాక్ అంత రుచిగా ఉంటుంది. ఇలా అన్నింటినీ కలుపుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు మైదా పిండి లేదా కార్న్ఫ్లోర్ను వేసుకోండి. వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే మనకి లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇదేంటంటే బైండింగ్ కోసం అండి. బైండింగ్ కోసం బాగా కలుపుకొని దీన్ని అయితే పక్కన పెట్టేయండి. అలాగే ఈలోపు అయితే పిండి అయితే బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లో రెడీ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈలోపే ఇలా ఆ బాల్స్ అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఒక బాల్ని తీసుకొని చపాతీ కర్రతో అయితే నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా ఉండకూడదు. ఇలా పల్చగా చేసుకుంటే స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మందంగా అయితే అంత క్రిస్పీనెస్ అయితే రాదు. నేను వీడియోలో చూపించిన విధంగా నేను తీసుకున్న బాల్స్కి ఈ మాత్రం సైజ్ చపాతీలాగా అయితే రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో కర్రీని అయితే చిన్న చిన్న బాల్స్లో రెడీ చేసి పెట్టేసుకున్నాను. దానిని మిడిల్లో పెట్టేయండి. ఇలా మధ్యలో పెట్టినాక ఒకవైపు నుంచి అయితే క్లోజ్ చేసేయండి. నేను చెప్పేదానికంటే వీడియోలో చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుందండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ముందుగా ఒక మైదా పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదండి, దానిని ఈ విధంగా మొత్తం ఒక బ్రష్తో కానీ లేదంటే చేతితో కానీ మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం అతికించుకున్న తర్వాత క్లోజ్ చేస్తాం కదా,
క్లోజ్ చేసినప్పుడు బాగా స్టిక్ అవుతుంది, కర్రీ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అలాగే ఫ్రై అయిన తర్వాత టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా కూడా చేసుకొని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. దీన్ని రెండో వైపు టర్న్ చేసుకొని దీన్ని వెనక నుంచి ఫోల్డ్ చేయాలి. అప్పుడు మనకి ఒక పాకెట్లో వస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫ్రై చేసినాక ట్రై చేయండి ఖచ్చితంగా. పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అన్నీ ఇదే విధంగా రెడీ చేసినాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. అలాగే ఈలోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ వేడైనాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకు కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని పాకెట్స్ని వేసేయండి. వేసినాక లో ఫ్లేమ్లోని మాత్రమే ఖచ్చితంగా బాగా స్టిక్కీగా అయిన తర్వాత అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. బయటని క్రిస్పీగా కర్రీతో భలే రుచిగా ఉంటుంది. ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై అయినాక వీటిని ఆయిల్లో నుంచి తీసి బయటికి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.